సో నేను ఇదే చెప్తున్నా, ఎవరి మీదైనా ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టినా కూడా వాళ్ళకి లీగల్ ఎయిడ్ లేకపోతే మేము ఇస్తాం. అది ధర్మం అనుకుంటే. తెలుగుదేశం వాళ్ళ మీద పెడుతున్నారుగా, పాపం శ్రీనివాసరావు మీద పెట్టారుగా, తీసుకెళ్లి కూర్చోబెట్టారు, దాడి చేసినా ఇంటికి పంపించారు. ఇంత దారుణాలు జరుగుతుంటే ఈ దారుణాలకు వ్యతిరేకంగా దారుణాలకు గురి అయినటువంటి బాధితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఉంటే తప్పు లేదు. మరోసారి చెప్తున్నా, రావణ భావాజాలం వేరు, ఐడియాలజీ వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వేరు. అయినా రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారు. ఈ ఉప్మా చట్టాన్ని పెడుతున్నారు. అందువల్ల మేము రావణికి అండగా ఉంటాం. అడిగాడు, ఉంటాం. ఇంకా అడిగితే ఇంకా ఉంటాం. ఏంటండి ఉపాని కూడా అన్నాగా అంతకుముందు. ఉప్మాని ఎందుకు అన్నానంటే అతని మీద ప్రయోగించారు కాబట్టి. నేను ఏమంటున్నానంటే ఆ యాక్ట్ని అన్యాయంగా అక్రమంగా తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి ఆ కేసుని, ఆ చట్టాన్ని ఒక పిచ్చుక మీద వేశారేవయ్యా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఒక యూట్యూబర్ మీద బ్రహ్మాస్త్రమా? ఏంది? మీరేసిన బ్రహ్మాస్త్రాన్ని ఆ పిచ్చుక ఎదుర్కొందనుకో, ఆ పిచ్చుక బ్రహ్మాండమైన శక్తివంతం అవుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. అందువల్ల దాన్ని ఉపా చట్టాన్ని తెలిసే వ్యంగ్యంగా చతురంగా అన్యాయంగా ప్రవేశపెట్టారు కాబట్టి ఉప్మా చట్టం అంటున్నాం. తప్పైతే పెట్టండి కేసులు, మాకేం అభ్యంతరం లేదు, చూస్తాం దాని సంగతి కూడా. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటే తప్ప ఏమండి అనకూడదా? మీరు ప్రయోగించిన విధానం ఉప్మాలాగా ఉందని చెప్తున్నాం. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, న్యాయ కోవిదులు అర్థం చేసుకుంటారు. ఓకే.